నా పేరు రమేష్ అండి. మా మామయ్య గారు యాదగిరి సుబ్బారావు గారు, వీరకుమారి గారు, వాళ్ళ అబ్బాయి మణికంఠ, కోడలు అక్షత. యాక్చువల్గా 2 years బ్యాక్ మా మామయ్య గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మంచి సంబంధం వాళ్ళ అబ్బాయికి వస్తే ఇక్కడికి వచ్చి ఒక 600 మెంబర్స్కి ఒక పూట అన్నదానం చేద్దామని అప్పుడే నిశ్చయించుకున్నారు. అనుకున్నట్టుగానే యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ మంచి సంబంధం వచ్చి మంచిగా జరిగింది అనుకున్నట్టుగా. అందుకని ఇక్కడ చూసినప్పుడు కూడా ఒక 600 మెంబర్స్ శరణార్థులకి ఒక వేదిక ఇక్కడ వసతి కల్పించి వాళ్ళ పెట్టడం అనేది చాలా మంచిగా అనిపించింది. సో ఒక్క పూట మన కంట్రిబ్యూషన్ అనేది ఇద్దామని ఆ రోజే డిసైడ్ అయ్యారు ఆయన. అని అమ్మటినే చూసి ఎంతమందికి ఇక్కడ ఉచితంగా వసతి భోజనం 3 పూటల పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. సో అవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని కనీసం అట్లీస్ట్ ఒక పూట మన వంతుగా మనం సాయం చేద్దామని ఆ రోజు అనుకుని ఇన్నాళ్ళకే అది ఆ మంచి గడియలు ఈరోజు వచ్చినాయి. అనుకున్నట్టుగా చాలా మంచిగా అనిపించింది. వాళ్ళని చూడడం కానీ పెట్టినప్పుడు కానీ వాళ్ళకి చాలా అనుభూతి కలిగింది మంచిగా. మనవడు కూడా పుట్టాడండి, దేవుడి దయ వల్ల చాలా సంతోషంగా ఉంది. మేము ఆ ఆలోచనాడు అనుకున్నాము పెట్టాలని. భగవంతుడు మాకు ఈ ఆటకి అవకాశం ఇచ్చారు. ఎలవేళ దేవుడు మమ్మల్ని దీవించమని కోరుకుంటూ అతని ఆరోగ్యంతో మళ్ళీ అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాం. ఓల్డేజ్ పీపుల్కి ఇవ్వటం ఒకటే కాదు, మతిస్థిమితం లేని వాళ్ళని చూసుకోవడం అన్నది ఒక మామూలు విషయం కాదు. మేము మామూలుగా ఏదైనా పెట్టాలి అనుకున్నా కూడా ఈ అవకాశం మాకు వచ్చేది కాదు. ఇంతమంది ఒకే చోట పెట్టే అవకాశం కూడా మాకు వచ్చేది కాదు. మాకు పెళ్ళిలో భోజనాలకి ఎంతోమందికి పెట్టినా కూడా ఇంత అనుభూతి రాలేదు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా చేతులతో మేము వడ్డించేసరికి చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంతమందిని చూసుకుంటున్నారు అంటే అది మామూలు విషయం కాదు.